భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, అరవింద్ అన్న గారి నాయకత్వం, దినేష్ అన్న గారి నాయకత్వం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఇందల్వాయి మండల్లో ఏదైతే నిన్న జరిగిన సంఘటన, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ శాతగాని ఎమ్మెల్యేలు ఏదైతే మా బీజేపీ ఎంపీ ధరంపూరి అరవింద్ గారు మన జిల్లాకు ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు. ఆ నిధులు తీసుకొచ్చిన నిధులను ఎట్లా ఉపయోగించుకున్న శాతగాని ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే నవోదయాలు మన మొత్తం మన పార్లమెంటుకు 7 నవోదయాలు వస్తే ఇక్కడ జక్రంపల్లికి ఒక నవోదయ వస్తే ఈయనకు శాతగాక ఏదైతే భూపతి రెడ్డి ఉన్నాడో ఈయనకు శాతగాక సుదర్శన్ రెడ్డి తీసుకెళ్ళాడు. ఆ సుదర్శన్ రెడ్డి ఆ నవోదయకు భూమి సేకరించమంటే ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ వివాదాలు ఉన్న భూమిని స్వీకరించి ఇలా నవోదయ ఏదైతే కాకుండా ఆయన అడ్డుపడుతుండు. అయ్యా ఇలా మీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అట్లా నాశనం చేసిన 10 ఏళ్ళు. ఇలా మీరు ఏదో చేస్తారని ఏదో ఉద్ధరిస్తారని మీకు ఇలా అధికారము కట్టబెడితే మీరు కూడా ఆ రకంగానే కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా మీరు ఉపయోగించకపోతే మీరు ఎందుకుండి ఇలా మీకు బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. ఇలా మేము 2 ఎమ్మెల్సీలు ఇలా గెలవగలిగినాం అంటే మా కార్యకర్తల కృషి వల్ల ఇలా ప్రజలు ఎంచుకుంటారు. తెలంగాణలో కూడా బీజేపీ వస్తే బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుందన్న ఆలోచనతోటి తెలంగాణ మేధావులు, టీచర్స్ కానీ ఇలా గ్రాడ్యుయేట్స్ కానీ వీళ్ళందరూ తెలివితోటి బీజేపీకి ఓటేసి 2 ఎమ్మెల్యేని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోర్రి. ఈ ఏదైతే నవోదయకు భూస్వీకరణ డిక్లేర్ చేస్తేనే బాగుంటుంది. అయ్యా సుదర్శన్ రెడ్డి ఖబర్దార్, మీరు డెవలప్మెంట్ని అడ్డుకోకండి, ప్రజలకు న్యాయం చేయండి. ఎవరైతే హామీలు ఇచ్చారో హామీలను కూడా మీరు ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. ఇలా ఏదైతే రేషన్ కార్డులు అన్నారు, ఇంతవరకు రేషన్ కార్డు లేదు. ఎలక్షన్ అనుకుంటా, కోడ్ అనుకుంటా, అది అనుకుంటా, ఇది అనుకుంటా కాలయాపన చేస్తూ ఇలా సంవత్సరం గడుపుతుంది. నిరుపేదలు బిక్కుమంటారు, ఎంఆర్ఓల చుట్టూ మీ సేవల చుట్టూ తిరుగుతారు. ఈ ఉసురు ఊరికేనే పోదు. ఖబర్దార్ సుదర్శన్ రెడ్డి, మీరైతే ఎప్పుడైతే మీ హామీలు అంగర పోయినాయో మీ ఏ హామీలు చేస్తలేరు. కాబట్టి మిమ్మల్ని రాబోయే కాలంలో తొక్కే రోజులు వస్తున్నాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి చేసుకొని మంచిగా చేసే ప్రయత్నం చేయండి. భారత్ మాతాకి భారత్. ఉమ్మడి కరీంనగర్, మెదక్ మరియు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడినటువంటి అంజిరెడ్డి గారిని మరియు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీగా నిలబడినటువంటి మల్క కుమరయ్య గారిని పెద్ద మొత్తంలో గ్రాండ్గా విజయ డంకా మోగించినటువంటి బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే పట్టభద్రులైనటువంటి యువకులకు, టీచర్లకు ముఖ్యంగా టీచర్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఒకసారి మనం గమనించినట్టయితే గడిచిన సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా గ్రామాల్లో పరిపాలన లేదు. గ్రామాలే పట్టుకొమ్మలని చెప్పేసి, దేశానికి పట్టుకొమ్మలని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాము. కానీ అటువంటి గ్రామాల్లో సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, అలాగే జడ్పీటీసీలు కూడా లేకుండా ఈ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉన్నది. గ్రామ పంచాయతీలకు ఫండ్స్ కూడా వేయడం లేదు. పెద్ద మొత్తంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా ఈ యొక్క యువకులు, ఉపాధ్యాయులు ఈ యొక్క అధికార పార్టీని గద్దెదించే విధంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు అయినటువంటి గ్రామ పంచాయతీల్లో, అలాగే మండల పరిషత్తులో, జిల్లా పరిషత్తులో పెద్ద మొత్తంలో ఈ యొక్క బీజేపీ కార్యకర్తలను, నాయకులను గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తారని చెప్పేసి ఈ యొక్క ఎలక్షన్లే వీళ్ళకు గుణపాఠంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ, రాబోయే ఏవైతే జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయో మన తెలంగాణ రాష్ట్రం కూడా కాషాయమయం అయ్యే విధంగా 119 నియోజకవర్గాల్లో 119 గాను పెద్ద మొత్తంలో గెలిచి ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ, ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి ఇందల్వాయి మండల కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి.